స్థానిక ఎన్నికలకు కూడా ఒక మేనిఫెస్టో ఉంటది ఖచ్చితంగా. లాస్ట్ టైమ్ మీరు గుర్తు చేసుకుంటే చాలామంది అప్పట్లో లోకేష్ గారు ఒక మేనిఫెస్టో విడుదల చేసి అప్పుడు లోకల్ ఎలక్షన్స్‌కి మొత్తం అంటే మున్సిపాలిటీల్లో ఏం చేస్తాం మేము వస్తే. ఎందుకంటే కొన్ని సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ అది పార్టీ సింబల్ మీద గెలవవు కాబట్టి అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు. వార్డు మెంబర్‌లు ఇవన్నీ. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్నాయి మేయర్ ఎన్నికలు ఇవన్నీ. జెడ్పీటీసీ గాని, ఎంపీపీలు గాని ఇవన్నీ. అప్పుడు కూడా అప్పుడు జరగకపోయినా సరే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. స్వయంగా నారా లోకేష్ గారు చదివి వినిపించారు. ఏమేం చేస్తాం మీ అధికారులకు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదేంటి? కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. 2 ఏళ్లలో ఏం చేయలేదు. అవన్నీ పట్టుకొని ప్రజల్లోకెళ్ళండి అంటున్నారు. దాంతో పాటు వీళ్ళు గనక వస్తే ఏం జేస్తారు? మున్సిపాలిటీ పరిధిలో ఏం జేస్తారు? పంచాయతీ పరిధిలో ఏం జేస్తారు? గ్రామాల్లో నియోజకవర్గాలు అనేది వీళ్ళ లోకల్ మేనిఫెస్టో గూడా విడుదల జేయాలి గదా! అప్పుడు వాళ్ళు విడుదల చేసేసారు కదా! అయితే ఇప్పుడు ఆ కసరత్తు అయితే నడుస్తుందట. ఎక్కడెక్కడ ఏమేమి ఆగిపోయినాయి, ఎక్కువ ప్రధానంగా ఇందులో ఏముంటది? డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, లేదంటే మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఇవే మెయిను. ఇవన్నీ గుర్తించాలి. ఇవన్నీ గుర్తించి పట్టణాల్లో గాని, గ్రామీణ ప్రాంతాల్లో గాని అవసరాలను తీర్చే దిశగా ఒక మేనిఫెస్టో రూపొందించాలి. అప్పుడు ఆయన జేసినట్టు. మరి వీళ్ళు చేస్తారా? ఆ కసరత్తు అయితే మొదలైందనేది ఒక సమాచారం.